హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం క్రియేషన్స్ బై రాజీదీపు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ తోటి ఎలా కుట్టుకోవచ్చు ఏంటి అనేది నేను ఇవాళ వీడియోలో పెడుతున్నాను. దీని కటింగ్ వీడియో అయితే నేను షూట్ చేయడం మర్చిపోయానండి. వెరీ సారీ. నేను త్వరలోనే ఇంకొక బ్లౌజ్ కటింగ్ చేసి మీకైతే వీడియో పోస్ట్ చేస్తాను. ఇవాళ అయితే స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేసేయండి. ఓకే, హడావుడిగా కుట్టేశానండి, షూట్ చేయడం అయితే మర్చిపోయాను. అందుకని నేను కొంచెం కుట్టేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అనమాట, అరే షూట్ చేయడం మర్చిపోయాను అని చెప్పేసి అది కట్ చేసేసాను. ఒక స్టిచ్ రౌండ్గా వేసుకొని మనం నెక్ ముందు కట్ చేసుకోకూడదు. స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ అండ్ బ్లౌజ్ పీస్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలన్నమాట. నేను ఆ కట్ చేసిన పార్ట్ ఒక్కటే మిస్ అయ్యాను, అంతేను. అదొక్కటే మిస్ అయిందండి, ఇంకేమీ మిస్ అవ్వలేదు. చూస్తున్నారా, నేను పాదం వెడల్పుతోటి రౌండ్గా అయితే ఒక స్టిచ్ వేసుకున్నాను. వర్క్ దగ్గరలోకి వేసుకోవాలి. పాదం వెడల్పులో పెట్టేసుకొని వేసుకుంటే మనకేంటంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. స్టిచ్ అనేది మనం ఫోల్డ్ చేసుకున్నా సరే నీట్గా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే మనం పాదం వెడల్పుతోటి స్టిచ్ అనేది వేసుకొని మనం ఇలా నెక్ కట్స్ పెట్టుకోవాలన్నమాట. అక్కడక్కడ ఎక్కడైతే రౌండ్ తిరుగుతాయో అక్కడ కట్స్ పెట్టేసేసుకొని లైనింగ్ పైన ఇలా గీరుకున్నట్లుగా అంటే మనకేంటంటే కరెక్ట్ అక్కడికి ఫోల్డ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, నేను ఇది ఒక్కటే షూట్ చేయడం మర్చిపోయాను. మిగతాదంతా మీకు కరెక్ట్గా చూపిస్తున్నాను, చూసి నేర్చుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి మనం మగ్గం వర్క్ బ్లౌజ్కి సింగిల్ పాదం దొరుకుతుందండి, అదే వాడాలన్నమాట మనం కంపల్సరీ. ఇది డబల్ పాదము, దీంట్లో హాఫే ఉంటుంది. వన్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్కి తిరిగి ఉంటుంది. అది ఒక పాదమే వాడాలి. మనమైతే మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీ సింగిల్ పాదంని యూజ్ చేయాల్సి ఉంటుంది. అది నార్మల్ మిషన్స్కి ఉంటుంది. నాది వచ్చేసి పీకో మిషన్ అనమాట. పీకో మిషన్స్కి కూడా దొరుకుతాయి సపరేట్గా. తీసుకొచ్చుకొని ఇలా ఒక సైడ్కి పెట్టేసేసుకొని నేను ఇప్పుడైతే రైట్ సైడ్ పాదం పెట్టేసి స్టిచ్ వేసుకుంటున్నానండి. కరెక్ట్గా దాని పక్కనే మనము లైనింగ్ రివర్స్ చేసిన దగ్గర ఒక ఫోల్డ్ వేసుకుంటే ఏంటంటే మనకు లైనింగ్ నీట్గా లోపలికి ఫోల్డ్ అయి ఉంటుందన్నమాట, బయటికి రాకుండా. చూస్తున్నారా, అలాగా కరెక్ట్గా లైనింగ్ మీదకే ఒక్క స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్ లైనింగ్ మీదకే వేసుకుంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. లోపలికి ఇలా బ్లౌజ్ ఫోల్డ్ అవ్వడం కానీ అలా ఏం లేకుండా నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. తర్వాత మనం రివర్స్ చేసిన తర్వాత మనము పాదం చేంజ్ చేసేసుకొని కరెక్ట్గా మనం లైనింగ్ ఉంది కదండి, ఆ లైనింగ్ లెంత్ తోటి మనం ఎందుకంటే కట్ చేసుకునేటప్పుడు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం అనమాట బ్లౌజు. అదంతా మనం కట్ చేసేసుకోవాలంటే ఆ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలంటే మనం కరెక్ట్గా లైనింగ్ సెట్ చేసేసుకొని రౌండ్గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత నేను ఇలా చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. రౌండ్గా ఒక పాదం వెడల్పుతో ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత ఆ ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటి కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఎక్సెస్ ఏది ఉందో అదైతే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నడుం పట్టీకి నేనైతే 1.5 ఇంచ్ లెంత్లో ఒక 2 స్ట్రిప్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. దాన్ని జాయింట్ చేసుకోవాలన్నమాట మనం వీపు పట్టీకి. దానికోసమని కట్ చేసేసి ఆ 2 ముక్కల్ని నేను జాయింట్ చేసేసుకుంటున్నాను. వీపు ఎంత పొడవు ఉంటుందో అంత జాయింట్ చేసేసుకొని ఎడ్జ్ అనేది మనం కొంచెం ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ముందే మనం వేసేసుకోవాలండి ఒక స్టిచ్ అయితే. అది ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం నడుం పట్టీకి అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టిచ్ వేస్తున్న వైపు కాకుండా పై పక్కకి తిప్పేసి మనం, ఎందుకంటే అది రివర్స్ ఫోల్డ్ చేసేటప్పటికి ఆ స్టిచ్చింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని దాని మీద పెట్టేసి మనము ఇటువైపుగా అయితే ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. పాదం వెడల్పుతోటే వేస్తానండి నేను. ఎక్కడ ఏ కుట్టు వేసినా సరే ఖచ్చితంగా నేను పాదం వెడల్పుతోటే వేస్తాను. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా క్రాస్ అంటే వంకలు టింకలు రాకుండా నీట్గా వస్తుంది అనమాట స్టిచ్ అనేది. మనం ఏ కొలతలు చూసుకోనక్కర్లేదండి. కరెక్ట్గా మనం ఏ స్టిచ్ వేసుకున్నా పాదం అద్దు పెట్టుకొని వేసుకున్నామంటే కనుక మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కుట్టే వేసేసుకున్నాం కదా, దాని మీద గీరుకొనిలాగా
ఆ లైనింగ్ మనం ఎక్కడైతే జాయింట్ వేసుకున్నామో అది లోపల వైపుకి తిప్పుకోవాలి కదా, ఇక్కడైతే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దాని మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇందాక నెక్ రివర్స్ ఫోల్డ్ చేసినప్పుడు ఒక స్టిచ్ అయితే లైనింగ్ మీదకి ఎలా వేసుకున్నామో కరెక్ట్గా చూసి జాగ్రత్తగా వేసుకోండి. లైనింగ్ ఎడ్జ్కి వేసుకోవాలి, అప్పుడే మనకి నీట్గా లోపలికి ఫోల్డ్ అవుతుంది అనమాట. మనం ఆ స్టిచ్ వేసిన దగ్గరికి లోపలికి ఫోల్డ్ అవుతుంది. అందుకని కరెక్ట్గా చూసుకొని మనం ఏంటంటే జాగ్రత్తగా లైనింగ్ మీదకి వచ్చేలాగా కొంచెం చిన్నగా అయినా పర్వాలేదు నిదానంగానే వేసుకోండి, హడావిడి ఏం లేదు. ఇలా నిదానంగా వేసుకుంటే ఏంటంటే మనకి కుట్టు నీట్గా వస్తుంది. ఇది పట్టు బ్లౌజ్ అండి, మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం నీట్గా వేసుకోవాలి. అందుకని కొంచెం నిదానంగానైనా పర్వాలేదు, చిన్నగానే నీట్గా వేసుకోండి స్టిచ్. ఇది వేసేసిన తర్వాత మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకుందాము. ఇలా లోపల వైపుకి కరెక్ట్గా మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో అలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే మనం ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టామా అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత దీనికి మనం హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ పీకో మిషన్ ఉంటే కనుక దాని మీద పీకో వేసుకున్నా బాగానే ఉంటుందండి. కాకపోతే నేను ఏంటంటే నడుంకి పీకో అయితే వేయడం లేదు, నేను హ్యాండ్ వర్క్ హెమ్మింగే చేద్దాం అనుకుంటున్నాను. చేత్తోటే కుడతాను, చేతి పనే చేస్తాను. ఎందుకంటే పట్టు బ్లౌజ్ కదా, మనకి అంత నీట్గా ఉండదు అనమాట. నా ఫీలింగ్ అది, అలా వేసుకుంటే నీట్గా ఉండదేమోనని చెప్పేసి నేనైతే హెమ్మింగే చేసుకుంటాను. ఇలా కొంచెం బాగా నీట్గా ఇలా గీరుకుంటే ఏంటంటే మనకి ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, మళ్ళీ రివర్స్ ఫోల్డ్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నడుం పట్టికి మనము టక్స్ వేసుకోవాలండి. ఈ టక్స్ వేసుకోవడానికి మనం షోల్డర్ మిడిల్లోకి కరెక్ట్ మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే మనకి షోల్డరు చాలా మందికి చంకలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా వెళ్ళిపోకుండా బ్లౌజ్ నీట్గా వీపు మీద ఎత్తుకోకుండా ఉండాలంటే కరెక్ట్గా మనం షోల్డర్ మిడిల్లో మడత పెట్టేసుకొని ఆ ఎదురుకి కరెక్ట్గా మనము లెంత్ ఎంత కావాలో, మన పాత జాకెట్ ఉంటుంది కదా అది చూసుకొని ఎంత పొడవు కావాలో అంత పొడవు దగ్గర ఒక టిక్ అయితే పెట్టుకొని ఒక పాదం వెడల్పుతోటి వేసుకుంటూ పైకి వచ్చేసరికి మనం క్రాస్ తీసేసేయాలి. అలాగే కరెక్ట్గా షోల్డర్ ఎదురుగా వేసుకున్నారంటే మీకు బ్లౌజు చాలా నీట్గా వస్తుందండి. ఎత్తుకొని ఉండడం కానీ అలా ఏం ఉండదు అనమాట. వీప్ అయితే చాలా నీట్గా వస్తుంది. వేసుకున్న తర్వాత మనం ఇలా రబ్ చేసుకోవాలి, పైన కొంచెం రబ్ చేసుకుంటే ఏంటంటే నీట్గా ఫోల్డ్ అయి ఉంటుంది. కరెక్ట్గా మనం ఎప్పుడైనా సరే ఆ షోల్డర్ ఎదురుగా రెండు వైపులా కూడాను కరెక్ట్గా షోల్డర్ ఎదురుగా క్రాస్ లేకుండా నీట్గా కరెక్ట్ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని వేసుకొని ఇటువైపు ఎంత ఉంది లెంత్ అనేది నేను అటువైపు కూడా కొలుచుకొని కరెక్ట్గా అదే లెవెల్లో అయితే కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. రెండో వైపు కూడా కుట్టు వేసేసుకుంటున్నాను. మనం పైకి వచ్చేసరికి క్రాస్ తీసేసేయాలండి, లేకపోతే ఏంటంటే అక్కడ ఉగ్గులాగా వస్తుంది, అంత నీట్గా ఉండదు అనమాట జాకెట్. మనకి ఇలా ఫోల్డింగ్ రాకుండా నీట్గా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, నేను ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను కదా, ఫ్రంట్ పార్ట్కి ఇలా నెక్ అయితే ముందే కట్ చేయకూడదు అనమాట. మనం ముందు స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం కట్ చేయాల్సి ఉంటుంది. అందుకే నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేశాను రౌండ్గా, మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడైతే నెక్ అయితే నేను కట్ చేయలేదు, అందుకే ఇప్పుడైతే చుట్టూ అయితే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే కట్ చేసుకున్నాను. మనం లైనింగ్ కుట్టేసిన తర్వాత ఏంటంటే కొంచెం క్లాత్ సరిపోలేదనుకోండి ఇబ్బంది పడతాం. అందుకని చెప్పేసి ఏ బ్లౌజెస్ అయినా సరే కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నేను ఈ మార్క్స్ ఎందుకు పెడుతున్నానంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా రివర్స్ ఏది పైన ఏది లోపల ఏది అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మనం 2 సైడ్స్ ఇలా మార్క్స్ పెట్టుకున్నామంటే కనుక ఆ మార్క్స్ మనకి పైకి రావాలి అని అర్థం అనమాట. నేను ఇలాగే లైనింగ్ కూడా నెక్ అయితే కట్ చేయలేదండి, ఎందుకంటే 2 జాయింట్ చేసిన తర్వాతే కట్ చేస్తాను. ఈ లైనింగ్ కూడా నేను మార్క్స్ అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్. ఈ మార్క్స్ పెట్టుకుంటే ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ రివర్స్ కుట్టామా ఎటు కుట్టామా అనేది కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట. దానికోసం ఈ టక్స్ పెట్టేసుకొని మనము ఆ స్టార్స్ అనేవి రెండిటికి లోపల వైపుకి రాకుండా బయట వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇది మగ్గం వర్క్ కంపల్సరీ రివర్స్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం ఆ స్టార్స్ 2 ఒకవైపుకే వచ్చేలాగైతే పెట్టుకొని మనం కుట్టుకోవాలి. ఎందుకంటే మనం రివర్స్ ఫోల్డ్ చేసేస్తాం కదా, దానికోసం అనమాట. మనం రివర్స్ చేస్తాం కాబట్టి కంపల్సరీ స్టార్స్ 2 ఒకే వైపు పెట్టుకుంటే ఏంటంటే మనకి నీట్గా మర్చిపోకుండా టెన్షన్ లేకుండా, ఒకవేళ మనం మర్చిపోయి వెనకది ముందుది వెనక్కి కొన్ని పార్ట్స్ ఏంటంటే తప్పు కుట్టేసి మళ్ళీ లైనింగ్ కూడా తీసుకోవడం అదంతా లేకుండా మనం ఈ స్టార్స్ పెట్టుకున్నామంటే నీట్గా మనకి గుర్తుండిపోతుంది. నేను ఇక్కడైతే స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి. నెక్ కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందండి. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అటువైపు కరెక్ట్గా వేసుకోవాలి.
చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. కరెక్ట్గా ఆ వర్క్ పక్కనే వస్తుందండి. నేను ఇక్కడ పాదం మార్చాను, నేను మళ్ళీ మీకు చూపించడం అయితే మర్చిపోయాను. పాదం మార్చి నేను సింగిల్ పాదంతో వేస్తున్నాను అనమాట. అటువైపు వేస్తే ఏంటంటే కరెక్ట్గా రాలేదని చెప్పేసి మళ్ళీ వర్క్ కుట్టిన వైపు కరెక్ట్గా వేసుకొని నేను ఆ ఎక్సెస్ క్లాత్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను. నెక్ బ్యాక్ పార్ట్ కూడా నేను ఇలాగే ఒక స్టిచ్ వేసిన తర్వాతే కట్ చేశాను. ఇలాగే టక్స్ పెట్టుకున్నాను. నాకు చాలా ఈజీ అనిపించిందండి. అంతకుముందు అయితే బయట ఇచ్చి స్టిచ్ చేయించేదాన్ని. నేను 500 ఇచ్చేదాన్ని అండి మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. తర్వాత నేనే నేర్చుకున్నాను కుట్టుకోవడము. అప్పటి నుంచి నేనే కుట్టుకుంటున్నాను. నా బ్లౌజెస్ అన్నీ నేనే కుట్టుకుంటున్నాను. చాలా పర్ఫెక్ట్గా కుదురుతున్నాయి అసలు నాకు. మ్యాక్సిమం నేనే కుట్టుకుంటాను. ఇలా కుట్టిన తర్వాత ఏంటంటే మనం రివర్స్ పెట్టి ఇలా కొంచెం ప్రెస్ చేయాలండి. బాగా గీరితే ఏంటంటే కరెక్ట్గా ఫోల్డ్ అవుతుందన్నమాట మనకి లైనింగ్ అక్కడ. అలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ మనము దానిపైన ఒక కుట్టు వేసేసుకుంటున్నాము. ఇంతకుముందు అయితే బయట ఇచ్చేసేదాన్నండి. చెప్పాను కదా 500 తీసుకునే వాళ్ళు. తర్వాత నాకే అనిపించింది అనమాట సేమ్ ఇలాగే నేను కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ట్రై చేశాను. అప్పటి నుంచి నాకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అయితే. ఇలా కొంచెం గీరిన తర్వాత రెండో వైపు దానికి కూడా అయితే నేను స్టిచ్ వేసేసుకుంటున్నానండి. రెండో వైపుది కూడా మనం అలాగే రివర్స్ చేసేసుకుందాము. నార్మల్ బ్లౌజ్కి అయితే ఇలా రివర్స్ చేసుకోకుండా మెడపట్టి యాడ్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇదైతే రివర్స్ చేసుకుంటాము రెండు వైపులో కూడాను. ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్కి షోల్డర్ జాయింట్ చేయడం కోసం పెడుతున్నాను. మీరు పర్ఫెక్ట్గా చూడండి, కరెక్ట్గా చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టేసే ముందు ఏంటంటే షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. నేను ఇందాక ఫ్రంట్ పార్ట్ మర్చిపోయి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేసాను రౌండ్గా లైనింగ్ తోటి. తర్వాత నాకు గుర్తొచ్చి నేను మళ్ళీ ఓన్లీ షోల్డర్ వరకు స్టిచ్ అనేది ఊడదీసేసి ఈ షోల్డర్ జాయింట్ చేయడం కోసం అనమాట. మనకి షోల్డర్ ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది మనకి. అందుకని చెప్పేసి నేను ఇలా వేసుకుంటున్నాను. ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజ్కి ఇలా షోల్డర్ లోపలికి ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను లోపల వైపుకే పెడుతున్నాను. మనకి పైకి కనిపించదండి, ఎందుకంటే మనం రివర్స్ ఫోల్డ్ చేసాం కాబట్టి మనకి పైకి కనిపించకుండా పెట్టాలి. కొంచెం నిదానంగా స్లో మోషన్లో పెట్టుకొని అయినా చూడండి పర్ఫెక్ట్గా. ఇలా స్టిచ్ వేసుకుంటే ఏంటంటే మనకి షోల్డర్ అయితే బయటికి రాదు. మనం కరెక్ట్గా పాదం లెవెల్లో నేను ఇలా పెట్టినట్టయితే కరెక్ట్గా చూసుకొని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని అయితే షోల్డర్ అయితే కుట్టు వేసేసుకోండి. ఒక కుట్టు వేసిన తర్వాత తీసి చూడండి మనకి పర్ఫెక్ట్గా కుట్టు పడిందా లేదా, కరెక్ట్గా దాని దగ్గర పడిందా లేదా, మనకి బయటికి ఏమన్నా కుట్టు వచ్చిందా లేదా కరెక్ట్గా జాయింట్స్ దగ్గర కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా ఒక్కసారి రివర్స్ చేసుకొని చూసుకొని తర్వాత ఇంకొక రెండో స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసి పర్ఫెక్ట్గా రాలేదు చూడండి, అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కదా మనకి వర్క్ దగ్గర. ఆ వర్క్ దగ్గర కూడా ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు దాన్ని కూడా కవర్ చేయాలన్నమాట. అలా కవర్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకొని రెండో స్టిచ్ అయితే ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది కదా. ఇలాగా చూసుకొని మనం జాగ్రత్తగా వేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అక్కడ నేను వేసిన పూసలు కూడా నా పాదం తగిలి ఊడిపోయాయండి. మళ్ళీ నేను తర్వాత కుట్టేసుకుంటానులే. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి షోల్డర్ ఎలా జాయింట్ చేయాలనేది. కరెక్ట్గా మనం లైనింగ్ రివర్స్ వైపు పైకి ఉండాలి, లోపల వైపు మనం కుట్టు వేసేసుకుంటున్నాం. ఒక్కసారి మళ్ళీ చూడండి. అలాగా కరెక్ట్గా మిడిల్లోకి కుట్టు ఎదురుగా కుట్టు వచ్చేలాగా పెట్టుకొని మనం దాన్ని ఫోల్డ్ చేసేసుకొని దాని మీద ఒక కుట్టు వేసేసుకుంటున్నాం. ఇందాకట్లాగే చూసుకొని జాగ్రత్తగా పర్ఫెక్ట్గా వేసుకోండి కుట్టు. ఇలా అయితే వచ్చేసింది. ఇక్కడ పూసలు అయితే ఊడిపోయాయి, నేను మళ్ళీ తర్వాత అయితే కుట్టేసుకుంటాను. పర్ఫెక్ట్గా కరెక్ట్గా కుదిరింది చూసారా. చూసుకొని అలా కుట్టేసుకుంటే ఏంటంటే మనకి షోల్డర్ అయితే లోపల వైపుకి వెళ్ళిపోతుంది. తర్వాత నేను లైనింగ్ పార్ట్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి రెండు వైపులా అలాగే జాయింట్ చేసేసుకొని ఎక్సెస్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి మనం. నేను ఇందాకైతే మర్చిపోయి బ్యాక్ పార్ట్కి అయితే కట్ చేసి జాయింట్ చేశాను కదా, మీరైతే అలా చేయకండి. జాగ్రత్తగా ముందు షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాతే అది కుట్టాల్సి ఉంటుంది అనమాట మగ్గం వర్క్ బ్లౌజ్కి. నేను మర్చిపోయి ముందైతే జాయింట్ చేసేసాను. ఇప్పుడైతే మనకైతే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి.
కరెక్ట్గా షోల్డర్ జాయింట్ చేసేసాను. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మనం లైనింగ్ కరెక్ట్గా చుట్టూ అంతా జాయింట్ చేసేసుకొని పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత ఇప్పుడు మనం దీనికి టక్స్ వేసుకోవాలి. కరెక్ట్గా మనము కట్స్ పెట్టుకుంటాం కదా, అక్కడికి పర్ఫెక్ట్గా అలా ఒక పాదం కిందకి సూది గుచ్చేసేసి కరెక్ట్గా ఇది కూడా మనకి షోల్డర్ కరెక్ట్ మిడిల్ ఫోల్డ్ పట్టేసుకొని మనం ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటే ఏంటంటే మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను చూపించినట్టుగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం వేసుకునే కుట్టు కూడా వంకర్ రాకుండా చూసుకోవాలండి, అప్పుడే మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా కరెక్ట్గా వస్తుంది. చూసి అయితే జాగ్రత్తగా వేసుకోండి. మనకి లైనింగ్ బ్లౌజ్ కదా, కింద క్లాత్ పడుతుందా లేదా అని చూసేసుకోండి. రఫ్ పదే తీసి వేస్తూ ఉన్నామంటే పట్టు క్లాత్ కదా, చాలా త్వరగా పాడైపోతుంది. సూది గుచ్చుకొని నీడిల్ దారం విప్పి వేస్తూ ఉంటే పట్టు కూడా చిరిగినట్టు వచ్చేస్తుంది. అందుకని చూసి జాగ్రత్తగా అయితే వేసుకోండి. ముందైతే నార్మల్ బ్లౌజ్ ట్రై చేసిన తర్వాత అప్పుడు పట్టు బ్లౌజ్ అయితే ట్రై చేయండి. సేమ్ ఇదే మెథడ్లో నార్మల్ బ్లౌజ్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, వస్తే కనుక పట్టు బ్లౌజ్ ట్రై చేయండి. ఇప్పుడైతే నేను అన్ని వైపులా స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి, జాగ్రత్తగా వేసుకోండి. ఇన్ కేసు మీకు ఒకవేళ నార్మల్ బ్లౌజ్ వచ్చి ఉంటే కనుక ఇది చాలా ఈజీ అండి మీకు. నేను నిజంగా అండి మగ్గం వర్క్ అయితే బ్లౌజు కుట్టడం ఎక్కడా నేర్చుకోలేదండి. నేను ఇలా చూసి నేను కూడా ట్రై చేసి నేర్చుకున్నాను. నార్మల్ బ్లౌజ్ అయితే మా పెదనాన్న కూతురు నాకు పేపర్ కటింగ్ అయితే చేసి ఇచ్చిందండి. ఎప్పుడు 10 years బ్యాక్ 12 years బ్యాక్ ఆ పేపర్ కటింగ్ అనేది నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది. దాన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఆల్టర్నేషన్స్ చేసుకుంటూ నేను జాగ్రత్తగా ఇక్కడ వరకు నా అంతటి నేను ఇప్పుడు పేపర్ కటింగ్ చేసుకోగలిగే స్టేజ్కి వచ్చాను అనమాట. నేనైతే ఎక్కడికి బయటికి వెళ్ళి ₹1 ఖర్చు కూడా పెట్టి నేనైతే బ్లౌజ్ కుట్టుకోలేదు. ఇక్కడ చూసారా, పర్ఫెక్ట్గా దాని ఎదురుగానే వేసుకోవాలండి. కరెక్ట్గా మీరు చూసి అయితే వేసుకోండి నేను ఎలా వేస్తున్నాను ఏంటి అనేది. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం కరెక్ట్గా కుట్లు చూసుకొని జాగ్రత్తగా ఒకదాని ఎదురు ఒకటి వేసుకుంటూ నీట్గా జాగ్రత్తగా వేసుకున్నామంటే మనకి షేప్ ఇలా నిలబడి ఉండాలన్నమాట. అప్పుడే మనకి జాకెట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇవేంటండి షేప్ పట్టీలకి కింద పట్టీలు వస్తాయి కదా, అవైతే కట్ చేసుకుంటున్నానండి. నేను వాటికి లైనింగ్ క్లాత్ నాకు 2 ముక్కలే ఉన్నాయని చెప్పేసి పెట్టికోట్ క్లాత్ అయితే తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే పెట్టికోట్ క్లాత్ కూడా ఒక 2 ముక్కలు అయితే కట్ చేసుకొని ఇందాకట్లాగే వీటికి కూడా ఒక డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. అలాగే వీటికి కూడా నేను ముందే షేప్ పట్టీలకి క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకోలేదండి, పట్టు క్లాత్, దానికోసం కూడా కట్ చేసుకుంటాను. ఇది చూసారా, ఇలాగా 2 పర్ఫెక్ట్గా ఎదురెదురు పెట్టుకుంటే ఏంటంటే మనం రివర్స్ అనేది మర్చిపోమన్నమాట. ఎటు తిరగేయాలి, ఎటు బోర్లు వేయాలి, 2 పీసెస్ విడదీసిన తర్వాత మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని చెప్పేసి డాట్స్ పెట్టిన తర్వాత మనం 2 జాయింట్ విడదీసుకున్నామంటే అప్పుడు మనం టెన్షన్ లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను పెట్టికోట్ క్లాత్కి అయితే లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేసుకొని తర్వాత ఇప్పుడు దీనికి బ్లౌజ్ క్లాత్ అయితే కట్ చేసి వాటికి కూడా డాట్స్ పెట్టుకుంటున్నాను. చూడండి, అంటే నాకు ఇప్పుడు ఆ డాట్స్ పెట్టుకున్నది పై వైపుకి రావాలని అర్థం. అప్పుడు నేను కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా నేను ఇంకా ఏది వెనక వస్తుంది ఏది ముందు వస్తుంది మనం కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా ఈ టెన్షన్స్ ఏమీ లేకుండా హ్యాపీగా కుట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే పాదం వెడల్పుతో అయితే కుట్టేసుకుంటున్నానండి. దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసుకుంటాను. చూసారా, మన పెట్టికోట్ క్లాత్ కూడా లోపలికి అయితే వెళ్ళిపోయింది. దట్టు మనకి షేప్ పట్టి ఏంటంటే చాలా స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. కొంతమందికి పైకి జారిపోవడం అట్లా ఉంటుంది కదా, అలా పైకి పోకుండా ఉంటుంది. సేమ్ ఇందాకట్లాగే లైనింగ్ మీద ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను మళ్ళీ రివర్స్ ఫోల్డ్ చేసుకోవడం కోసం. మనం ఎప్పుడైనా రివర్స్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు అలా ఒక కుట్టు అయితే వేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫోల్డింగ్ అనేది మనకి కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట. క్లాత్ బయటికి రావడం కానీ అలా ఏం లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఆ రివర్స్ చేసేసి అక్కడ కూడా ఒక కుట్టేసేసుకొని రౌండ్గా కూడా ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్సెస్ క్లాత్ ఏదన్నా ఉంటే మనం కట్ చేసుకోవాలి కదా. పట్టు క్లాత్ ఎప్పుడైనా మనం చెప్పాను కదా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలని, అది కట్ చేసుకోవడం కోసం ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలంటే ముందు ఒక కుట్టు వేసేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడైతే నేను 2 అయితే కుట్టులు జాయింట్ చేసేసానండి 2 షేప్ పట్టీలకి అయితే. ఈ 2 షేప్ పట్టీలు ఇప్పుడు దానికి జాయింట్ చేసేసుకుందాం మనం. చూసారా, మనకి ఆ పెట్టుకున్న డాట్స్ అనేవి పై పక్కకు వచ్చాయి, కనిపిస్తుందా మీకు? అలా అనమాట. పర్ఫెక్ట్గా కుదరాలంటే నేనైతే అలా పెట్టుకుంటానండి. అదొక నాకు సింపుల్ టిప్ అనమాట. అది చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు.
ఇక్కడైతే నేను హ్యాండ్స్కి సరిపోలేదండి, నాకు క్లాత్ జాయింట్స్ పడ్డాయి అనమాట. లైనింగ్ క్లాత్ అను హ్యాండ్స్కి, అలాగే పట్టు క్లాత్ కూడా నాకు అదే హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టేసరికి నాకైతే క్లాత్ అయితే సరిపోలేదండి. నేను రెండింటిని విడదీయకుండా అలాగే పెట్టేసేసుకొని క్లాత్ అయితే కుట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ తీసేస్తే కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి లోపల క్లాత్ లోపలికి నెట్టేసేసి ఓన్లీ ఈ క్లాత్ వరకు రెండింటికి అదిగో చూసారా అలా పెట్టుకొని నేనైతే క్లాత్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఇటువైపు వేసుకుంటాను అనమాట. నాకు ఎంత క్లాత్ జాయింట్ పడుతుందో అంత క్లాత్ కొంచెమేనండి తగ్గింది. పైన మనకి రౌండ్ తిరుగుతుంది కదా, అక్కడ కొంచెం తగ్గింది. నేను అదైతే జాయింట్ చేసేసుకుంటున్నాను. బ్లౌజ్కి జాయింట్ చేసేసుకొని పైన అయితే ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. కానీ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుందండి ఇలాగా హ్యాండ్స్ జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం అంటే. కానీ ఒక్కసారి కుట్టాము అంటే కనుక ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందండి. నాకు ఇవన్నీ ఏమైనా జాయింట్స్ చేయడం అవన్నీ నా అంతటా నేను నేర్చుకున్న టెక్నిక్స్ ఏనండి. నేను ఏ మిషన్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు, ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. నేనైతే మామూలుగా షార్ట్ హ్యాండ్ పెట్టుకొని కొలతలు తీసుకొని దాంతో ఫుల్ హ్యాండ్ కుట్టుకుంటాను అనమాట. నేనైతే ఫుల్ హ్యాండ్ లెంత్ ఏం తీసుకోను. ఇప్పుడు ఆ డాట్ పెట్టుకున్న దగ్గర నుంచి నాకు కింద హ్యాండ్ లెంత్ ఎంత కావాలో చూసుకొని దాని ప్రకారం నేను అక్కడికైతే క్రాస్గా అయితే ఒక లైన్ గీసేసుకొని తర్వాత యాక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో అది నేను కట్ చేసేసుకుంటాను. నేనైతే షార్ట్ హ్యాండ్ లెంత్ తోటి ఫుల్ హ్యాండ్ కుట్టుకుంటాను. షార్ట్ హ్యాండ్ కొలతలతోటి షార్ట్ హ్యాండ్ పెట్టేసుకొని కొలతలు ఇప్పుడు ఈ జాయింట్ చేసుకున్న ముక్కలు అది ఆ కొంచెం తగ్గిందండి. అది వచ్చేసి ఖర్చులోకి వెళ్ళిపోతుంది మనకి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే లైనింగ్ విడ్త్ చాలా తక్కువ వస్తుందండి, ఎందుకో ఏంటో తెలియదు. ఇంతకు ముందు అయితే సరిపోయేది, ఇప్పుడైతే ఎంత సన్నగా ఉన్న వాళ్ళకు కూడా జాయింట్ పడుతుంది లైనింగ్ అనేది ఒక్కొక్కసారి. నేను ఇక్కడ కూడా రౌండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే రౌండ్ తీయలేదండి, ఎందుకంటే మనము జాయింట్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం తీసుకోవాలని నేనైతే మిడిల్ ఒక ఫోల్డ్ చేసుకొని ఇక్కడైతే కట్ అయితే పెట్టుకున్నాను. ఆ కట్ దగ్గర కరెక్ట్గా పేపర్ ఫోల్డింగ్ పెట్టేసుకొని నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. నేను ఇలా డబల్ ఫోల్డ్ వేసి కట్ చేస్తున్నాను కదా, మీరు పొరపాటును కూడా అలా చేయకండి. మీరు అలా ఫోల్డింగ్ లేకుండానే కట్ చేయండి, ఎందుకంటే పొరపాటును కింద వైపు కట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ రౌండ్ తీసేటప్పుడు మాత్రం అలా వేసుకొని కట్ చేయొద్దు ప్లీజ్. అది ఫోల్డ్ చేసి మాత్రం కట్ చేయొద్దు. అదే పొరపాటు నేను వేసుకొని కట్ చేశాను కదా అని మీరు వేసుకొని కట్ చేశారంటే కింద వైపు అయితే పోతుంది. సేమ్ అలాగే నేనైతే ఇక్కడ ఈ సైడ్కి ఇవి కూడా జాయింట్ చేసేసుకున్నాను కదా లైనింగ్. ఇక్కడైతే లైనింగ్ అయితే హ్యాండ్కి జాయింట్ చేసేసుకుంటున్నాను. సేమ్ లైనింగ్కి అయితే ఎలాగా తక్కువ అయితే జాయింట్ చేసుకున్నాను, సేమ్ అలాగే పట్టు క్లాత్కి కూడా జాయింట్ చేసుకున్నాను. నేను కరెక్ట్గా మనం టక్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ కరెక్ట్గా ఆ మిడిల్ చూసుకొని లైనింగ్ అడ్జస్ట్ చేసుకొని రౌండ్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ నీట్గా ఇలా చిన్నగా వేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. కరెక్ట్గా లైనింగ్ పెట్టుకొని మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ ఎక్సెస్ క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. ఈ ఎక్సెస్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని అలా అడ్జస్ట్ అయ్యిందా లేదా అని చూడండి. ఎంత పర్ఫెక్ట్గా అయిందో కదా, ఎక్కడ ఉక్కులు లేకుండా చాలా నీట్గా అయిపోయింది కదా. ఇలాగే సేమ్ రెండో వైపు కూడా కుట్టేసుకున్న తర్వాత నేను హ్యాండ్ కింద చేతి పని చేయడం కోసం పట్టీలు అయితే కట్ చేసుకున్నానండి. నార్మల్గా అయితే దాన్నే రివర్స్ చేయొచ్చు, కానీ హ్యాండ్ ఏంటంటే పర్ఫెక్ట్గా స్టిఫ్గా నిలబడి ఉండదన్నమాట. అందుకని నేను ఇలాగా సేమ్ ఇందాక నడుం పట్టీ ఎలాగైతే జాయింట్ చేశానో సేమ్ హ్యాండ్ పట్టీ కూడా నేను అలాగే జాయింట్ చేసుకొని రివర్స్ చేసి దానికి నేను చేతి పని చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ బ్లౌజ్ పీస్ మీద పెట్టేసేసి ఈ లైనింగ్ చూపించాను కదా ఇందాక నడుం పట్టీ, సేమ్ నడుం పట్టీ ఎలా జాయింట్ చేసుకున్నామో సేమ్ దీనికి కూడా అలాగే జాయింట్ చేసేసుకొని రివర్స్ చేసేసుకుంటే మనకేంటంటే స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటుందండి. మనకి రివర్స్ ఫోల్డ్ అయి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా రివర్స్ ఫోల్డ్ అవ్వకుండా లైనింగ్ కిందకి జారకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా చేస్తే. మీకు అర్థమవుతుంది కదా, అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ నా వాయిస్ నేను ఏదైనా స్పీడ్గా చెప్తున్నాను అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. నేను క్లారిటీగా చెప్తున్నాననే అనుకుంటున్నాను. నేనైతే అలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన లైనింగ్ మీద ఒక కుట్టు వేసేసుకొని మనం ఎక్సెస్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకొని మళ్ళీ లోపలికి అయితే ఫోల్డ్ చేసేసుకోండి. మనం ఈ లోపలికి ఫోల్డ్ చేసేటట్టు మీరు చూస్తున్నారా, నేనైతే ఖచ్చితంగా నేను కుట్టు వేసుకున్న తర్వాతే ఫోల్డ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఏదైతే ఎక్కువ క్లాత్ ఉంటుందో షేప్ పట్టీకి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంటుందండి. నేను కటింగ్ చూపించినప్పుడు చూపిస్తాను అది మీకు. ఇప్పుడైతే షేప్ పట్టీని అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఆ ఎక్కువ ఉన్నదాన్ని ఉక్సులు దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ నడుం వైపుకి వెళ్ళాలండి ఎప్పుడైనా మనం. ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే కనుక అది నడుం వైపుకి వెళ్ళిపోతుంది, మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా కొంచెం మిగిలింది కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మిగిలింది కదా, ఆ ఎక్స్ట్రా అనేది మనకి ఇప్పుడు మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పై పార్ట్ మీదకి వేసుకోవాలండి, కుట్టు కింద పార్ట్ మీద కాదు, మనం పై పార్ట్ మీదకి వచ్చేలాగా కుట్టు అయితే వేసుకోవాలి. షేప్ పట్టి జాయింట్ చేసుకున్నాం కదా, ఇందాక నుంచి మనం లైనింగ్ మీదకి వేసుకుంటున్నాం రివర్స్ చేసుకున్న తర్వాత. దీనికి ఏంటంటే పై పార్ట్ మీదకి వచ్చేలాగా వేసుకోవాలి షేప్ పట్టి జాయింట్ చేసినప్పుడు. కరెక్ట్గా నీట్గా చిన్నగా వేసుకోండి, జాగ్రత్తగా అటు ఇటు పోకుండా. సేమ్ ఇలాగే రెండో వైపు కూడా జాయింట్ చేసేసాను. ఇప్పుడైతే హ్యాండ్ జాయింట్ చేస్తున్నాను. కరెక్ట్ మన షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో, మనం మిడిల్ కట్ అయితే ఎక్కడ పెట్టుకున్నామో కరెక్ట్ దాని ఎదురుగా పెట్టేసేసి మనమైతే జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ కరెక్ట్గా నేను పాదం వెడల్పుతోటే చేసుకుంటానండి. కరెక్ట్గా ఆ టక్ ఎక్కడైతే మనం పెట్టుకున్నామో అక్కడ మిడిల్లో పెట్టేసుకొని ఒకవైపు కుట్టుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపు కుట్టుకుంటాను. అలా వేసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా జాయింట్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మనం ఎప్పుడైనా మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఒకవైపు ఒకసారి వేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. చూసారా ఒకవైపు అయిపోయింది, ఇప్పుడైతే రెండో వైపు కూడా జాయింట్ చేసేస్తున్నాను. నేను హ్యాండ్ జాయింట్ చేసేస్తున్నాను రెండో వైపు కూడా. కొంచెం నిదానంగానే కుట్టుకోండి, ప్రాబ్లం ఏమవుతుంది కాకపోతే ఇంకొక రోజు లేట్ అవుతుంది. ఒక రోజులో కుట్టేసుకోవాలని ఏం లేదు కదా, మనం కుట్టుకునేటప్పుడు ఏముందండి ఇంకొక రోజు పట్టినా ఏం కాదు, హడావుడిగా కుట్టుకొని పాడవు చేసుకోవడం కంటే. ఇప్పుడు ఒక కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ మొత్తము రెండోసారి కూడా కుట్టు వేసేసాను, రెండో కుట్టు కూడా వేసేసాను. 2 కుట్లు వేసుకోవాలండి. ఫస్ట్ హాఫ్ వేసాం కదా, తర్వాత ఒక సైడ్ నుంచి వేసుకుంటూ రెండో కుట్టు వేసేసుకున్నా సరిపోతుంది. ఆ రెండో కుట్టు వేసిన తర్వాత మనం ఇలా అయితే రఫ్ చేసుకున్నానండి. చూస్తున్నారా మనకు ఆ ఖర్చు ఏదైతే ఉందో అది హ్యాండ్ వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ మనము అలా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. హ్యాండ్ ఫోల్డింగ్ అనేది మనకి లోపల వైపుకి నీట్గా ఉంటుంది అన్నమాట. ఏదైనా సరే మనం ఆ స్టిచ్ దగ్గర ఇలా రఫ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కడైనా కుట్టు కానీ ఏదైనా ఉగ్గులాగా వచ్చినా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మెయిన్ రీజన్ అయితే అది. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల బాగా సెట్ అవుతుంది అనమాట. స్టిచ్చెస్ కానీ ఎక్కడైనా ఉగ్గున్నా కానీ అలా రఫ్ చేసుకోవడం వల్ల బాగా సెట్ అవుతుంది. తర్వాత ఈ ఎక్సెస్ క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను. షేప్ పట్టి మనకి ఖర్చులు పక్కకు కొంచెం ఎక్కువ మిగిలింది కదా, అదైతే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసిన తర్వాత జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూసారా, నేను 4 టక్స్ వేయాల్సింది 3 టక్సే వేసాను. నాకు అందుకని ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగిలిపోయింది కాబట్టి నేను ఇప్పుడు షేప్ పట్టికి ఇంకొక జాయింట్ అయితే వేయాల్సి ఉంటుంది. అదిగోండి నేను అక్కడ 4 వేయాల్సి ఉంటే 3 వేసాను, 4వది వేయడం అయితే మర్చిపోయాను. ఇప్పుడు అది ప్రాబ్లం ఏమి అవ్వదండి. ఇప్పుడు నేను చూసుకున్నాను కాబట్టి నాకు గుర్తొచ్చింది, నేను 4వది వేయలేదు కదా అని. కరెక్ట్గా 4వది కూడా వేసేస్తున్నాను. మనం కరెక్ట్గా పాదం వెడల్పుతో వేసుకొని మనకి ఎక్కడి వరకు రావాలో చూసుకొని జాగ్రత్తగా ఎండింగ్కి వచ్చేసరికి మనం క్రాస్ తీయాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉగ్గులాగా లేకుండా నీట్గా ఉంటుంది షేప్. అదిగోండి అలాగా చూసారా, నాకు పర్ఫెక్ట్గా ఎండింగ్కి వచ్చేసరికి అలా క్రాస్ తీసేసేయాలి కిందకి. మనము ఏ కుట్టైనా అంతేనండి, షేప్ వరకే అలా క్రాస్ తీసేసుకుంటే ఏంటంటే మనకి ఎత్తుకొని లేకుండా ఇలా ఉగ్గులాగా వస్తుంది. కొంతమందికి అలా రాకుండా ఉంటుంది. ఆ కుట్టు వేసేసిన తర్వాత నేనైతే సైడ్ కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకొని మనమైతే ముందు జాయింట్ కోసం అని చెప్పేసి ఎడ్జ్లో ఒక కుట్టు వేసేసాను. తర్వాత మనకి ఎంత అయితే కావాలో బ్లౌజ్ హ్యాండ్ కానీ చంక కానీ చూసుకొని అలాగా డాట్ పెట్టేసుకున్నాం. ముందంటే మనకి కదిలిపోకుండా ఉండడం కోసం ఒక జాయింట్ అయితే చేసేసుకొని ఎడ్జ్లో, తర్వాత ఇలా అయితే ఒక టక్ అయితే డాట్ అయితే పెట్టుకుంటున్నాను. ఆ డాట్ దగ్గర నుంచి మనము చంక అన్ని డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ 3 డాట్స్ని కలుపుకుంటూ ఒక లైన్ గీసుకొని కరెక్ట్గా నేను ఇప్పుడు ఎలా గీస్తున్నాను చూడండి, అలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకొని ఆ స్ట్రైట్ లైన్ మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి.
మనం కొలుచుకోవాలండి. ఆది బ్లౌజ్ తోటి చంక, హ్యాండ్, నడుము అనేది కొలుచుకున్న తర్వాత కుట్టేసుకుంటే ఏంటంటే మనం మళ్ళీ విప్పుకోము, లూజ్ అవ్వడం కానీ టైట్ అవ్వడం కానీ లేకుండా ఉంటుంది. మనకి ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందో ఆ బ్లౌజ్ తోటి మనం ఇలా డాట్స్ పెట్టుకొని ఆ 3 డాట్స్ని కలుపుకొని ఇలా అయితే కుట్లు అయితే వేసేసుకున్నాను. నేను అన్ని కుట్లు అయితే వేసేసుకున్నాను ఖర్చు మొత్తం. అంతే. ఫస్ట్ ఈ డాట్ పెట్టుకున్న కుట్టు వేసుకున్న తర్వాత పాదం వెడల్పుతోటి అటువైపున కుట్టు వేసేసుకొని నేను అలా పీసులు అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదండి పట్టు క్లాత్, అలా పోకుండా ఓవర్లాక్ అంటారు కదా, నా దగ్గర ఓవర్లాక్ లేదు కాబట్టి నేను పీకోతోటి ఇలా వేసేసాను కుట్టు అయితే. ఇప్పుడైతే ఉక్సులు పట్టి జాయిన్ చేస్తున్నానండి. ఉక్సులు పట్టి అండ్ కాజాల పట్టీలు వేస్తున్నాను ఇక్కడ. జాయిన్ చేసేసి దీన్ని కూడా మనం రివర్స్ చేసేసుకోవాలి. మనం జాయిన్ చేసుకొని రివర్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఉక్సులు పట్టి అయితేనేమో పూర్తి లోపలికి ఫోల్డ్ చేసుకుంటాము, కాజాల పట్టి అయితేనేమో కొంచెం ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి ఎడ్జ్ బయటకు వచ్చేలా చేస్తాము. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే అడగండి, నన్ను కామెంట్ చేయండి, నేను కరెక్ట్గా ఎలా వేయాలి అనేది చూపిస్తాను మీకు. ఓకేనా? ఇదైతే ఉక్సులు పట్టి అండి, చూస్తున్నారా లోపల వైపుకి వెళ్ళిపోతుంది. మనకి కాజాల పట్టి బయటకు ఉంటుంది, ఉక్సులు పట్టి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. సేమ్ మనం ఇందాక నడుం పట్టి అవి అయితే ఎలా రివర్స్ చేసుకున్నామో కరెక్ట్ ఆ ఎడ్జ్లో వేసేసుకొని ఆ ఎంత పొడవు ఉందో అంత తీసుకొని ఎడ్జ్ ఫోల్డ్స్ చేసుకోవాలి. కొంచెం ఫోల్డ్ చేసుకొని పీసులు పోకుండా ఆ వైపు ఈ వైపు ఫోల్డ్స్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. ఇదైతే ఉక్సులు పట్టి అండి. రివర్స్ జాయిన్ చేసేసి ఆ ఎడ్జ్లో ఇలా మిడిల్లోకి కరెక్ట్గా చూసుకొని మిడిల్లో ఫోల్డ్ చేసేసి ఈ ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డింగ్ మీద అయితే ఒక కుట్టు మళ్ళీ వేసేస్తాను. కాజాల పట్టికి అయితే మనం పూర్తి లోపలికి ఫోల్డ్ చేయకుండా హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ చేసిన దగ్గర కుట్టేసుకుంటాము. మనం ఎక్కడైతే జాయిన్ చేసుకున్నామో ఖర్చు అక్కడ. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందోనండి. బ్లౌజ్ అయితే పక్కా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది నాకు ఈ బ్లౌజ్ అయితే. ఈ మగ్గం వర్క్ కూడా నేనే చేసుకున్నానండి. మీకు ఫ్యూచర్లో మగ్గం వర్క్స్ కూడా నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి. నేను చేసుకున్న మగ్గం వర్క్స్ బ్లౌజెస్ మొత్తం కలెక్షన్ ఒక వీడియో అయితే చేస్తానండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మన బ్లౌజ్ మనమే ఎలా కుట్టుకోవచ్చో చూసారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.